డాన్ మీడియాకు స్వాగతం. రోడ్లు నిల్, బిల్లు ఫుల్. కొట్టు అనుచరుల దోపిడీ పార్ట్ 2. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు నియోజకవర్గంలో కొట్టు హయాంలో రహదారుల నిర్మాణం విషయంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని పలువురు కోరుతున్నారు. రాజకీయ నేతకు 1994 నుండి రహస్య సలహాదారుడిగా, గత కొంతకాలంగా ప్రత్యేక సలహాదారుడిగా వ్యవహరిస్తూ కోట్లాది ఆస్తులు కూడబెట్టుకున్న కటికిరెడ్డి బావ అయినా ఒక కాంట్రాక్టర్ చేసిన నిర్మాణం పనులపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణం 33వ వార్డులో ఎఫ్సీఐ కాలనీ 4వ రోడ్డు చివర అడ్డరోడ్డును కంకర, మెటల్తో చేయాల్సిన నిర్మాణ పనులను పూర్తి నాణ్యతా లోపాలతో నిర్మించారు. శుద్ధ కంకరతో సుమారు 200 మీటర్లు ఉన్న రోడ్డును అసంపూర్తిగా నిర్మించడంతో ఒక మోస్తరు వర్షాలకే పైన వేసిన మెటల్ పౌడర్ కొట్టుకుపోయి శుద్ధకంకర బయటకు వచ్చేయడంతో పెద్ద పెద్ద గోతులు పడి వర్షాలు నీరు నిలబడిపోవడంతో ఆ రోడ్లో ప్రయాణించేవారు జారిపడుతున్నారు. కొందరైతే ఆసుపత్రుల పాలయ్యారు. అక్కడ మంజూరైన సిమెంట్ రోడ్డును అక్కడ నిర్మించకుండా రాజకీయ నేత సిఫారసుతో ఆయన బంధువు నివాసం ఉండే అపార్ట్మెంట్కి వేయించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వంలో కొత్త రాజకీయ నేత సదరు కాంట్రాక్టర్ల పనుల్లో నాణ్యత, నిధుల విడుదల, వినియోగంపై విచారణ చేయించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.